I thought of talking for 10 to 15 minutes. Karthik, I think I'll not take much time. If I'm taking more than 15 minutes, please stop me. Yeah, it's no ఓకే. problem. నాకు మైక్ గాని ఇట్లా దొరికితే మాత్రం ఆగలేననమాట. అందుకోసమని ఓకే. గైస్ సో some people are getting some trouble that but I can't help. Another 5-10 minutes are asking me. But sorry, I think we need to proceed. ఒక్కసారి అందరూ చాట్ మెసేజ్ ఉంది కదా! చాట్ విండో ఉంది కదా! అందులో హాయ్ అని పెట్టండి చాలు. సో దట్ ఎవ్రీబడీ ఈస్ రెడీ అని అనుకుంటాను. You can able to see the chart window. Yeah, that's more good. Good. చాట్ విండో ఉంటుంది చూడండి. అక్కడ హాయ్ అని పెడితే ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. కార్తిక్ సార్ రేపటి నుంచి ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఈరోజు రేపు ఒక్కరోజు వెయిట్ చేయండి. Yes, రిమైనింగ్ sir. అందరిని తీసేయండి. ఓకే. Yes, I'll pull out the Actually, attendance we thought today of only. taking the group of only 10 to 15, but a lot of people registered, but unfortunately they're not joining. I think we'll wait for tomorrow. రేపటి నుంచి ఎవరైతే జాయిన్ అవ్వరో వాళ్ళు తీసేయండి ఇంకా గ్రూప్ నుంచి. ఓకే. Okay. Fine. So coming to, hope everyone, I'm audible, right? Or can I speak louder? Yes, sir, you are audible. Karthik, you will respond. I'm audible, right? Yes, it's clear. Somebody is telling server problem. ఒకసారి అంటే మొబైల్ రీస్టార్ట్ చేయడము జనరల్గా మేము ఐటీ అందరూ అదే చెప్తాము. ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా రీస్టార్ట్ యువర్ మిషన్ అంటాము. ఇన్ ద సేమ్ వే వైఫై ఆఫ్ చేసి ఆన్ చేయండి, లేదంటే ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. యా కొందరికి బ్లూ స్క్రీన్ ఎర్రర్. ఓకే. హ్యాంగ్ టైట్ వీఆర్ ఓపెనింగ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఓపెన్ అయ్యేటప్పుడు వెబ్ కన్సోల్ ఓపెన్ అవుతుంది, టీమ్స్ యాప్ ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో ఇష్యూ రావచ్చు. ఒకసారి మొబైల్ రీస్టార్ట్ చేయండి, దెన్ ట్రై. ఐ విల్ గివ్ అనదర్ 2 minutes. ఐమ్ సారీ ఫర్ దట్. ఆఫ్టర్ దట్ ఐ కెనాట్ వెయిట్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. గైస్ ప్లీజ్ ట్రై. ఆ లింక్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, అంతే సింపుల్. ఓకే ఫైన్. అండ్ 1 minute. టీమ్స్లో జాయిన్ అయినప్పుడు అది జనరల్గా ఏదో నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇస్తున్నారు. అలా కాకుండా రైట్ యువర్ నేమ్ సో దట్ వీ కెన్ ఈజీలీ సీ లైక్ హూ ఈస్ టాకింగ్ ఆర్ హూ ఈస్ టైపింగ్. అండ్ ఐ మీన్ అది ఇనిషియల్గా మీరు వెన్ యూఆర్ క్రియేటింగ్ ద అకౌంట్ ఆర్ వెన్ యూఆర్ లాగింగ్ ద ఇట్ విల్ బీ ప్రాంప్ట్ ఫర్ యువర్ నేమ్. మీ నేమ్ అడుగుతుంది అనమాట మీరు ఎప్పుడైతే టీమ్స్ ఓపెన్ చేసినప్పుడు. సో ఆ టైంలో ఒకటి నేమ్ రాయండి బెటర్. మరి షార్ట్ కట్స్ పడితే అర్థం కావట్లేదు. సో అది చిన్న రిక్వెస్ట్. ఫైన్. ఐ థింక్ we can start now. See, the guys, actually today I will be taking only 10 to 15 minutes to talk, only 10 to 15 minutes. After that, I will get to Karthik sir and I will manage for the today's session. And see here, very simple. Actually, course ఎందుకు, what is the overview and what are the opportunity outside. అసలు దీనికి ఐటీ ఉండాలా, నాన్ ఐటీ ఉండాలా, దీని ఏమంటారు, అసలు ఏంటిది అనేది కొంచెం జస్ట్ ఐడియా గివ్ టాప్ లెవెల్ అవేర్నెస్. ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత యూనో ఎలా ఏంటి చేయాలనేది అప్పుడు మళ్ళీ మాట్లాడదాము. సో ఓవరాల్ ఓవర్వ్యూ అనేది ఈరోజు. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని వినుంటారు, లేదంటే హెల్ప్ డెస్క్ అడ్మినిస్ట్రేటరు, డెస్క్టాప్ అడ్మినిస్ట్రేటరు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు, సెక్యూరిటీ ఇంజనీర్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అని. సో వీటన్నిటికి రిలేటెడ్ ఇదే కోర్స్ అనమాట. దిస్ ఈజ్ ద బేసిక్ కోర్స్.
ఎంసీఎస్సి అనేది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ ఇంజనీర్ అనేది అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టిన కోర్స్. దాంట్లో వాట్ ఎవర్ ఇన్ ద కంటెంట్ వీ విల్ బి కవరింగ్ హియర్. దాంతో పాటుగా వీ విల్ బి కవరింగ్ ద ఆఫీస్ 365, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ కానీ అవుట్లుక్ కానీ ఇవన్నీ. ఒక క్యాండిడేట్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్లో ఆ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం అనమాట. సో దట్ మీరు ఫ్రెషర్గా అప్లై చేయొచ్చు, లేదంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే దట్ అగైన్ 2 ఇయర్స్ పెట్టి అప్లై చేయొచ్చు. బట్ దట్ విల్ బి డిస్కస్డ్ ఫర్దర్ వెన్ ద ఫేస్ టు ఫేస్ మీటింగ్. హౌ టు దానికి మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఎలా ఆల్రెడీ క్రియేటెడ్, బట్ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ నాట్ అవేర్ లైక్ హౌ టు సర్చ్ జాబ్స్ అది అనేది. ఇది నెక్స్ట్ సండే అనుకుంటున్నాము ప్రాక్టికల్ సెషన్. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఇన్ శాన్ ఆఫీస్ ఎల్బీ నగర్. That I think will confirm by another 2 days. సో దట్ పీపుల్ ఆ రోజు అందరూ మార్నింగ్ 9 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఉంటుందంటే కైండ్ ఆఫ్ ఏ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టీచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం, నిన్న విన్న హార్డ్వేర్ సెషన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అందులో కవర్ చేస్తాం అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జాయిన్ సండే వితౌట్ ఫెయిల్. ఎందుకంటే ఇదన్నిటికన్నా అది వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు యూ కెన్ సీ ద ఫ్యాకల్టీ డైరెక్ట్లీ అండ్ డైరెక్ట్ హార్డ్వేర్ మీ చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్స్పర్ట్ అవ్వాలని ఉద్దేశం. సో కమింగ్ టు కోర్స్ రివ్యూలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండ్ హెల్ప్ డెస్క్ అడ్మిన్, ఇలాంటి కోర్సు అన్నిటికీ, తర్వాత హార్డ్వేర్ ఇంజనీర్, తర్వాత నెట్వర్క్ ఇంజనీర్, తర్వాత ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, దీస్ థింగ్స్ విల్ బి ఈ అన్ని జాబ్లకి ఇది బేసిక్స్ అనమాట. ఓకే, హోప్ఫుల్లీ ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్. అండ్ కార్తిక్, కెన్ యూ టెల్ మీ మై వాయిస్ ఈస్ ఆడిబుల్? Yes, sir. It's audible and clear. హలో, Yes, sir. It is కెన్ ఎనీవన్ audible. టెల్ మీ? నందిని, నాకైతే వినబట్లేదు. ద ప్రాబ్లమ్ విత్ మీ? Sir, it's audible, sir. One moment. Hello. Hello, sir. Nandini, can someone at least say hi? Hi, sir. Hello, Hi, sir. sir. Hi, sir. Oh, Hi, Sorry. sir. with my setup. Hello. 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 I'm audible at least? Yes, At sir. least Yes, sir. It message? is audible. Yes, sir. Yes. Okay, cool. But I don't know. Your voice is నాకు రావట్లేదు. Okay, cool. Thank you, Dave. And thank you, Nandini. But మీ వాయిస్ నాకు రావట్లేదు. Maybe నా స్పీకర్ ఇష్యూస్ ఐ థింక్. Okay, let it be. That's not a problem. But నా వాయిస్ మీకు వస్తుంది కదా, that's more enough. సో కమింగ్ టు పాయింట్, ఇక్కడ వీటన్నిటితో పాటు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్, హెల్ప్ డెస్క్ అడ్మిన్, సర్వీస్ నౌ అడ్మిన్, ఇలా వీటితోనే లింక్ అనమాట. ఇది నుంచి యూ కెన్ గెట్ దోస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీటన్నిటితో పాటు అకౌంట్ మేనేజర్ అంటారు. అకౌంట్ మేనేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీలో ప్రతి దాంట్లో ఐటీ వాళ్ళు ఉంటారు. ఆ ఐటీ దాంట్లో వీళ్ళేంటి అంటే ప్రోడక్ట్ సేల్ అనమాట. అట్లా అని చెప్పేసి డో టు డే కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఐటీ సేల్స్ అకౌంట్ మేనేజర్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఇది కూడా అగైన్ బేసిక్ అనమాట. ఏబిసిడీలు ఎలాగో దీస్ కోర్సెస్ లైక్ దట్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ గెట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అనమాట. సో అకౌంట్ మేనేజర్ ఏంటి అంటే దే షుడ్ నో లైక్ వాట్ ఆర్ దీస్ ఐటీ, ల్యాప్టాప్ ఏంటి, సర్వర్ ఏంటి, స్టోరేజ్ ఏంటి, నెట్వర్కింగ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి, స్విచెస్ ఏంటి, ఫైర్ వాల్ ఏంటి, సో గేట్వే, ఇవన్నిటికి సంబంధించింది వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటే దే విల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ జాయిన్ విత్ డెల్ నుంచి ఇంకో కస్టమర్కి వెళ్ళి హాయ్ అండి, ఐఎమ్ వర్కింగ్ విత్ డెల్ యాజ్ అకౌంట్ మేనేజర్. సో ఐ విల్ బి సెల్లింగ్ దోస్ ల్యాప్టాప్, సర్వర్స్, మీకు ఏం కావాలి, సో వాటికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రా ఏంటి, ఈ రిక్వైర్మెంట్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో ఇన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా దీంట్లో మరి ఎవరెవరు మనకు ఐటీ కంపెనీస్ ఏనా అని అంటే కాదు. దెర్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ రిక్వైర్స్ ఐటీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ యూ నేమ్ ఇట్, ఒక కార్ల కంపెనీ తీసుకోండి, ఒక హాస్పిటల్ తీసుకోండి, లాస్ట్ ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, దే రిక్వైర్ ఐటీ.
సీసీటీవీ అనేయో సెక్యూరిటీ అనేయో ఆ రేంజ్లో వచ్చేసింది అనమాట. ఇట్స్ వెంట్ ఎవ్రీవేర్, లైక్ ఎనీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఈ నేమ్ ఇట్, లైక్ ఐటీ అంటే కామన్గా ఇన్ఫోసిస్, ఎస్సీఎల్, ఇది కామన్. బ్యాంక్ అండ్ ఫైనాన్స్, హెల్త్ అంటే ఆల్రెడీ హాస్పిటల్స్ అనుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆల్సో, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్సో దే రిక్వైర్ ద ఐటీ. టెలికామ్, ఇంకా స్టార్ట్అప్ కంపెనీస్ అయితే తప్పదు, దే నీడ్ టు డూ ఇట్. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆబ్వియస్లీ, ఎనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఈ రోజుల్లో ఏది తీసుకున్నా అదంతా ఐటీకి రిలేటెడ్. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ అనమాట. ఎవరైనా సరే ఆర్గనైజేషన్ కరెక్ట్గా నడుస్తుంది వితౌట్ ఇష్యూస్, అలా వాళ్ళు అనుకున్న ఇఫ్ దే ఆర్ గెయినింగ్ ప్రాఫిట్ అంటే ఫస్ట్ దే షుడ్ సెల్యూట్ టు ఐటీ టీమ్. అంత హార్డ్ కోర్ అనమాట మనం. సో అలాంటి దానిలోకి వెళ్తున్నాం. అట్లా అని చెప్పేసి వెరీ హార్డ్ ఏం కాదు, కొంచెం కష్టపడితే యూ విల్ ఈజీలీ గెట్ ఇట్. ఓకే, సో ఫైన్. నా కోర్స్లో ఏమేం చేస్తాము అనేది జస్ట్ స్టార్టింగ్ నిన్న భార్గవి కానీ, నందిని కానీ, కార్తిక్ కానీ లైట్ ఏంటంటే, ఎందుకు అంత లోపల ఏం సార్ మేము చిన్నప్పుడు చదువుకున్నట్టున్నాను కొందరు అనుకోవచ్చు. కానీ హియర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బేసిక్స్ నుంచి ఐడియా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఐటీ వాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్పర్ట్స్ ఉన్నారు 30 మెంబర్స్లో. ఎవరికైనా తెలుసా ఇంటర్నెట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అమెరికాకి సముద్రంలో వైర్లు వేశారని, సముద్రంలో కేబుల్ త్రూగా ఇంటర్నెట్ వెళ్తుందని తెలుసా? అది చెప్తే నమ్మలాగా ఉందా? కనీసం సముద్రం నుంచి పైప్ లైన్ ఇస్తారు, దాంట్లో ఇంటర్నెట్ వెళ్తుంది, తెలుసా ఎవరికైనా? సో అంటే అన్ని తెవాలని ఏం లేదు, బట్ అందుకోసం అదే ఉద్దేశంతో వీ వాంట్ థాట్ ఆఫ్ కవరింగ్ ద బేసిక్ థింగ్స్ అనమాట. ఒకప్పుడు రూమ్ అంత పెద్ద కంప్యూటర్ ఉండే, అది ఓన్లీ క్యాలిక్యులేషన్స్ వాడేవాళ్ళు. తర్వాత రాను జనరేషన్స్లో ఇప్పుడు అది ఎలా అయిపోయింది, చిన్న మొబైల్లో కూడా వీ కెన్ డూ ద కంప్యూటింగ్. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదే కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ ద కంప్యూటర్ నుంచి అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ప్రాసెసర్ ఇవ్వడానికి నౌ వీఆర్ రైట్. సో ఫైన్. ఇంకా కోర్స్లో ఏమేమి కవర్ చేస్తామన్నందుకు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నేను చెప్పిన హార్డ్వేర్ ఉంది కదా, ల్యాప్టాపే కానీ, డెస్క్టాపే కానీ, సర్వరే కానీ, అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, క్లయింట్ ఏంటి, సర్వర్ ఓఎస్ ఏంటి, క్లయింట్ ఓఎస్ ఏంటి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అది ఏ వర్షన్స్ ఉన్నాయి, లేటెస్ట్ ఏంటి, ఓల్డ్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కాకుండా లైనెక్స్ అనే ఓఎస్ ఉంటుంది. వాట్ ఈస్ లైనెక్స్? మళ్ళీ ఇదేంటి, మైక్రోసాఫ్ట్ ఓఎస్ యొక్క ఇంకోటి లైనెక్స్ సాఫ్ట్వేర్, అదేంటి, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోయినాక నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, తర్వాత అంటే కంప్యూటర్ పేరు పెడతాను కదా. ఇప్పుడు నేను ఈ కంప్యూటర్ వాడుతున్నా, ఐ కెన్ పుట్ మై నేమ్ ఇన్ దట్. సో అది నా పేరు మీద ఉంటుంది. దానికి కంప్యూటర్కి అర్థం కావాలి కదా, దానికి అంత అసెంబుల్ లాంగ్వేజ్ ఉంటుంది, అది ఎలా కన్వర్ట్ అవుతుంది. సో ఇంత డెప్త్ అవసరం లేదు. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, ఇవన్నీ తెలిసి ఉండాలి అంతే. తర్వాత సర్వర్కి వచ్చాము. సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్, ఒక కంపెనీ, నేను చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను, 100 మంది ఉన్నారు, అందులో 100 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. 100 మందికి 100 ల్యాప్టాప్లు ఇచ్చారు, 100 డెస్క్టాప్లు ఇచ్చారు. ఆ 100 మనుషులలో ఫర్ ఎగ్జాంపుల్ అనే ఒక వ్యక్తి, లేదా రాజు అనే వ్యక్తి, రాణి అనే వ్యక్తి, ఇట్లా వీళ్ళందరూ వాళ్ళు లాగిన్ అయిపోయినారు, వర్క్ చేస్తున్నారు. హౌ డూ యూ నో దట్? అంటే ఆ రాజుకి అదే ల్యాప్టాప్ వాడాలని ఏముంటి, రేపు పొద్దున బై మిస్టేక్ ఇంకో ల్యాప్టాప్ తీసుకుంటే వర్క్ అవుతుందా? దానికి ఏదైనా సెక్యూరిటీ ఉందా? రేపు పొద్దున ల్యాప్టాప్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు, ఐ టుక్ అదర్ ల్యాప్టాప్, అది లాగిన్ అవుతుందా? నా డేటా వేరే దాంట్లో ఉండే, ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా, మిక్స్ అయిపోయింది, నేను బయటకు వెళ్ళేసరికి ఎవరో నా ల్యాప్టాప్ మార్చారు. కెన్ ఐ లాగిన్? నేను లాగిన్ అయితే నా డేటా నాకు ఉంటుందా? సో ఇవన్నింటిని మేనేజ్ చేయడానికి సర్వర్ వచ్చిందనమాట. సర్వర్లో ఏంటి, ఏదో యాక్టివ్ డైరెక్టరీ అని అదొక సాఫ్ట్వేర్, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత వాట్ ఈస్ ద డేటా, తర్వాత పాలసీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నా డెస్క్టాప్ మీద మన వెనక అందరం ల్యాప్టాప్ కింద వెనక స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం కదా, సారీ బొమ్మ ఏదైనా పెట్టుకుంటాం. కొందరు దేవుడే బొమ్మ అయితే వెంకటేశ్వర స్వామి, జీసస్, అల్లా, వాట్ ఎవర్. ఇంకోరైతే ఐశ్వర్య ఫోటో పెట్టుకుంటారు. సో అలా ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ ఫోటో ఆన్ దట్. కంపెనీకి వచ్చిన ఇంద్రబాబు ఇవన్నీ వద్దు, ఓన్లీ కంపెనీ పేరు కనబడాలి. అలాంటిది ఒకటి, దాని ఒక పాలసీ అనమాట. సో 100 సిస్టంలో ఐ డోంట్ వాంట్ సీ ఎనీ ఫోటోస్ ఎక్సెప్ట్ అవర్ కంపెనీ నేమ్. అదొక పాలసీ రాసి ఈ 100 మందిని మేనేజ్ చేస్తాం అనమాట. 100 మందికి ఒక పాస్వర్డ్ ఇస్తాం, 100 మందికి ఒక పేరు ఇస్తాం, సిస్టమ్ అర్థమయ్యే పేరు. ఆ సిస్టమ్ దానికి ఒక పాస్వర్డ్,
పాస్వర్డ్ ఎలా ఉండాలి. మనం ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఏదో బ్యాంకులో లాగిన్ అయినప్పుడు ఏమంటుంది, ఒక క్యాప్స్, ఒక ఆల్ఫా న్యూమరిక్, ఒకటి ఏమంటుంది దాన్ని 8 క్యారెక్టర్స్ ఉండాలి అని. సో ఇలాగే అదొక పాస్వర్డ్ పాలసీ నేను పెట్టాలి. సో ఇవన్నీ ఒక సిస్టమ్ని కంపెనీ మేనేజ్ చేయడానికి ఏదైతే అవసరం ఉందో అదన్నీ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లౌడ్ ఏంటి, క్లౌడ్ ఇప్పుడే చెప్తే కొంచెం మనకి అవసరం లేదు. క్లౌడ్ అనేది కూడా మనం ఈ కోర్స్లో కవర్ చేస్తాము. నెక్స్ట్ ఆఫీస్ 365. ఆఫీస్ 365 ఏంటి, ఎంఎస్ ఆఫీస్ అని వినుంటారు అవునా, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాగానే. ఇప్పుడు ఏంటంటే అదంతా క్లౌడ్లో వెళ్ళిపోయింది అనమాట. దాంట్లోనే ఎక్స్చేంజ్, షేర్ పాయింట్, ఇంట్యూన్ అని కొన్ని ఉంటాయి, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫండమెంటల్స్ స్టార్ట్ చేస్తాము. ద నెక్స్ట్ బ్యాచ్ విల్ బి అగైన్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో విల్ బి దేర్. అది కూడా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 10 days గ్యాప్ ఇచ్చి ఏడబ్ల్యూఎస్ కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఇదేంటి అంటే ఇది ఒక క్లౌడ్ సాఫ్ట్వేర్ లైక్ కంట్రోలర్స్. ఈ 3 కూడా కవర్ చేస్తే ఇది ఏంటంటే ఆల్రెడీ 2 to 3 years వరకు మీకు ఎక్స్పీరియన్స్ బయట మార్కెట్లో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిన తర్వాత ద క్లౌడ్ అనేది అగైన్ నెక్స్ట్ లెవెల్ 5 to 6, 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో దట్ ఏమంటారు, కంప్లీట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. మీరు బయటకు వెళ్ళేసి కెన్ ఫైట్, కెన్ ఈజీలీ గెట్ జాబ్. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ హియర్, రైట్? వర్చువలైజేషన్ అంటే ఆబ్వియస్ VMware అని ఉంటుంది. ఇవన్నీ జస్ట్ వినండి అంతే, కోర్సు కంటెంట్ ఏమి కవర్ చేస్తామనడానికి. VMware అని, హైపర్వేర్ అని ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీలో ఏంటి, యాంటీవైరస్ ఏంటి, తర్వాత ఎలా యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, ఎలా పాలసీస్ పెడతాము, యాంటీవైరస్ ఎలా మేనేజ్ చేస్తుంది, ఇవన్నీ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో జాబ్స్ ఎలా ఉంటాయి. ఎంట్రీ లెవెల్ రోల్స్లో వచ్చేసరికి ఫ్రెషర్ ఆర్ 0 to 1 years, IT సపోర్ట్ ఇంజనీర్, IT డెస్క్టాప్ సపోర్ట్, హెల్ప్ డెస్క్ ఇంజనీర్, ఇలాంటి మీరు వినుంటారు బయట. సో ఇది బేసిక్ లెవెల్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ట్రబుల్ షూట్, ల్యాప్టాప్ని ఓఎస్ ఇన్స్టాల్ చేయడము, ఏదైనా హార్డ్వేర్ పోతే దాన్ని ట్రబుల్ షూట్ చేసి ఫైండ్ అవుట్ చేసి ర్యామ్, స్టోరేజ్, ర్యామ్ అంటే స్పీడ్ పెంచడానికి. నేను అనుకున్నారు కదా, నేను అందరినీ చెప్పించండి, స్పీడు, అక్యురసీ, క్యాలిక్యులేషన్, అవన్నీ, స్టోరేజ్ ఏది పోయిందో ప్రాబ్లం ఉంటుందో దాన్ని వెరిఫై చేసి వీ షుడ్ ఏబుల్ టు రిపేర్ ఇట్. అట్లా అని చెప్పి మదర్ బోర్డ్ లెవెల్ కాదు, వెరీ బేసిక్ ట్రబుల్ షూటింగ్ మాత్రమే మనం చేస్తాం. అంటే ర్యామ్ ఏ ఇష్యూ ప్రాబ్లం ఉందో అది, సాఫ్ట్వేర్ ఇష్యూ ఉందా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాము, నెట్వర్క్ IP అడ్రస్ అవ్వట్లేదా దాని ఏంటి ప్రాబ్లం చూస్తాం, అంతే. నెక్స్ట్ హెల్ప్ డెస్క్. హెల్ప్ డెస్క్ ఏంటంటే ఇది కొంచెం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆ 100 మందికి ఒక్కొక్క అకౌంట్ ఇచ్చాను, వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చాను, ఆ పాస్వర్డ్ సిస్టమ్ వాళ్ళు ఎనీ అదర్ ఫోటో పెట్టకుండా ఆపడము, పాస్వర్డ్ 60 రోజులకే ఎక్స్పైర్ అయ్యేలా చేయడము, తర్వాత 8 క్యారెక్టర్స్ ఉండడము, ఇలాంటివి అనమాట. ఇవన్నీ హెల్ప్ డెస్క్ లెక్కలో వచ్చేస్తాయి. సో వాటికి బయట మార్కెట్లో ఎలా ఉంది, వాటితో ఎలా హ్యాండిల్ చేయాలనేది అక్కడ నేర్పిస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మిడ్ లెవెల్ అంటే 1 to 4 years. ఇప్పటిదాకా చెప్పిన తర్వాత 0 to 1 year. నా 1 to 4 years ఏమొస్తుంది అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, దీన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. తర్వాత నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత టీమ్ లీడ్, తర్వాత మేనేజర్. సో ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో వచ్చేసరికి విండోస్ ఆర్ లైనక్స్, విండోస్లో ఎక్స్పర్టీస్ ఉండొచ్చు అండ్ లైనక్స్లో ఎక్స్పర్టీస్ ఉండొచ్చు. వాట్ ఈస్ విండోస్, లైనక్స్ అనేది మన ట్రైనింగ్ కవర్ అవుతుంది, అది చెప్తాం. బట్ హియర్ యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, నేను సర్వర్స్ మేనేజ్ చేస్తా, ఇంతకుముందు చెప్పిన యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేస్తా, ఇంతకుముందు చెప్పిన GPOs అంటే గ్రూప్ పాలసీస్, ఏది పాస్వర్డ్ పాలసీ, డెస్క్టాప్ కింద ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎవ్రీ OS ఏదైతే ఉందో వాటి OS నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ ఏంటి, వాటిని ఎలా అప్లై చేయాలి, తర్వాత సర్వర్ని ఎలా మేనేజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మన ఇష్యూ వస్తుందా, ఈ సర్వర్ని ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు, తర్వాత ఈ యూజర్స్ కాకుండా గ్రూప్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో HR, IT, ఫైనాన్స్, డెవలపర్స్, మేనేజ్మెంట్, ఇలా సపరేట్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ప్రివిలేజ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి, కంపెనీ శాలరీ ప్లే స్లిప్స్ ఉంటాయి, ఫైనాన్స్ వల్ల ఆ కంపెనీలో ఎంత ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళందరికీ సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ డేటాను సేఫ్గా ఉంచుతాం అనమాట. సో ఇవన్నీ అందులోనే వచ్చేస్తాయి, ఏది యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా. నెక్స్ట్ కమింగ్ టు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇదేంటి, సిస్టమ్ అంటే సిస్టమ్ సైడ్, ఏది సర్వర్స్ కానీ, ప్యాచెస్ కానీ, షేర్ ఫోల్డర్స్ కానీ, యూజర్ లెవెల్ గ్రూప్ మేనేజ్మెంట్ అనమాట. కమింగ్ టు నెట్వర్క్ అంటే స్విచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో వస్తుంది, ఏ టాటానో, ఎయిర్టెలో, యాక్టో అయితే తీసుకుంటాను. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కొన్ని స్విచెస్ కనెక్ట్ చేస్తాము, స్విచెస్ రౌటర్కి వెళ్తుంది, రౌటర్ నుంచి ఫైర్ వాల్కి వస్తుంది, ఫైర్ వాల్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీమెయిల్, నా కంపెనీ రూల్ IT వాళ్ళకి చెప్తాను, బాబు నాకు అందరు జీమెయిల్ ఓపెన్ చేసి టైంపాస్ చేస్తున్నారు, జీమెయిల్ బ్లాక్ చేయండి అంట.
సో ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఫైర్ వాల్లోకి వెళ్ళేసి ఆ జీమెయిల్ని బ్లాక్ చేస్తాడు. ఇంకొందరు ఏం చేస్తారు, సినిమాలు చూస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, నేను ఉన్న ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ అంతా దానికే పోతుంది. గైస్, ఐఐటి టీమ్ స్టాప్ ఇట్ అంటాను, అప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారు. సో ఇవన్నీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అనమాట. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఈ రోల్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే డెడికేటెడ్గా చిన్న కంపెనీ అనుకోండి అన్నీ ఒకరే చేస్తారు. ఏమని డెస్క్టాప్, హెల్ప్ డెస్క్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్, క్లౌడ్ అన్నీ. ఇఫ్ ఈజ్ 100 పీపుల్ టీమ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ లాంటి కంపెనీ 20,000 ఎంప్లాయీస్ ఉన్నారు, అరౌండ్ 84 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి, రకరకాల కంట్రీలలో ఉన్నాయి. అప్పుడు ఎలా మరి? సో ఆ టైంలో వీ నీడ్ టు హ్యావ్ ఎ సపరేట్ టీమ్స్ అనమాట. సో ప్రతి కంపెనీలో మ్యాక్సిమం చిన్న కంపెనీ తప్పించి పెద్ద కంపెనీ అన్నిట్లలో దెర్ విల్ బి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఈ స్విచెస్ కనెక్షన్ కానీ, ఫైర్ వాల్ నుంచి కానీ, తర్వాత ఎవరైనా ఇంట్లో నుంచి కనెక్ట్ అవ్వాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంటుంది కదా, అందరూ ఆఫీస్ రావట్లేదు ఇప్పుడు. సో ఇంట్లో నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటాడు. నెక్స్ట్ క్లౌడ్ వచ్చేసరికి అగైన్ ఆఫీస్ 365 అనేది ఒకప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉండే, అది ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు క్లౌడ్ అయిపోయింది అనమాట. అంటే క్లౌడ్లో నుంచి యాక్సెస్ చేయాలి. క్లౌడ్ అంటే ఇక్కడ బయట మబ్బుల్లో ఉంటుంది, కనీసం నవ్వటం లేదు ఇక్కడ. సరే, ఓకే. క్లౌడ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ఏం అడగండి దాని గురించి. ఇప్పుడు అడిగితే మళ్ళీ అదొక 1.5 hour అవుతుంది. ఆల్రెడీ కార్తిక్ నాకు మెసేజ్ చేస్తున్నాడు, సార్ యువర్ టైమ్ ఇస్ అప్ అని. ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes, నాట్ మచ్ టైం. సో ఇది క్లౌడ్ సపోర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ అని ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అంటుంది. డెవాప్స్ అంటే ఏంటి, ఇదేదో కొత్త చెప్తున్నానని అంటే మీరు మార్కెట్లో వినుంటారు ఇవన్నీ. ఇవన్నిటికి కూడా వీటి నుంచే అనమాట. సో డెవాప్స్లో ఏంటి అంటే, అది ఇప్పుడే చెప్తున్నా అర్థం కాదు, ఆటోమేషన్ ఉంటుంది, తర్వాత డాకర్ ఉంటుంది, క్యూబర్నెటిక్, యాన్సిబుల్, పైప్ లైన్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఓకే, డిఫరెంట్ అగైన్, అది తర్వాత చెప్తాను, బట్ అది కూడా రిలేటెడ్ ఫ్రమ్ ఇయర్. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంజనీర్, సాక్ అనలిస్ట్ అంటాం. సెక్యూరిటీ మానిటరింగ్ ఏంటి అంటే మళ్ళీ అంటే అటాక్స్ ఏమైనా వస్తున్నాయా, ఎవరైనా వల్నరబిలిటీ వచ్చి మన డేటాను తీసుకెళ్ళిపోతున్నారా. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ నాకు తెలియకుండా కంపెనీ స్టార్ట్ చేసిండు, అందులో 100 మంది బాగా ప్రైవేట్లు వస్తున్నాయి. నేనేం చేస్తాను, కార్తిక్ని అటాక్, వాళ్ళ కంపెనీ అటాక్ చేస్తే ఒక వైరస్ పంపిస్తాను, అన్ని సిస్టమ్స్ పనిచేయకుండా పోతాయి. ఒక వారం రోజులు పనిచేయలేదు అనుకో, ఆయన ప్రాజెక్ట్ అనేది లాస్ అయిపోతాడు. సో ఇలాంటిది అనమాట. అంటే సో హౌ టు సెక్యూర్ అవర్ ఎన్విరాన్మెంట్, అది సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. వలనరబిలిటీ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఓఎస్ని కాపాడుకోవడానికి ఎవ్రీ మంత్ ప్యాచెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్లో కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఈ వలనరబిలిటీ ఇష్యూ వచ్చింది, దీన్ని మనం ఎలా చేయాలి అనేది దాంట్లో ఉంటుంది అనమాట. సో దట్స్ అగైన్ డిఫరెంట్ టాస్క్. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఐటీ ఇన్ఫ్రా మేనేజర్, టీమ్ లీడ్. ఈయన ఏం చేస్తాడు అంటే జాబ్స్ నెక్స్ట్ లెవెల్. సర్వర్స్ అన్ని, సర్వర్ టీం, నెట్వర్క్ టీం బాగుందా, హెల్ప్ డెస్క్ టీం బాగుందా, తర్వాత ఎవరు ఇంకెవరున్నారు, నెట్వర్క్, హెల్ప్, డెవాప్స్ కానీ, సెక్యూరిటీ ఇంజనీర్ కానీ, ఈ అన్ని టీమ్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా, నాకు ఎంత బడ్జెట్ కావాలి, నాకు ఎన్ని ల్యాప్టాప్స్ కొనాలి ఈసారి, ఇవన్నీ తనకు ల్యాండ్ చేస్తారనమాట ఇన్ఫ్రా మేనేజర్ అంతా. ఓకే, వీటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డెవలప్ అవుతుంది, 100 నుంచి 200 అవుతుంది, తర్వాత ఇంకా నా టీంని ఎంత పెంచుకోవాలి, వాళ్ళకి ఏ ట్రైనింగ్స్ ఇవ్వాలి, హౌ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ మా టీమ్, ప్రతి ఎంప్లాయీకి సపోర్ట్ వెళ్తుందా లేదా, ఇవన్నీ మేనేజర్ చూసుకుంటారు. మేనేజర్ పైన సీనియర్ మేనేజర్, డైరెక్టర్ ఐటీ, వైస్ ప్రెసిడెంట్, దెన్ సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్ సిఓఓ. సో అది నెక్స్ట్ లెవెల్, ఇంకా అది అంతా కంపెనీ లెవెల్లో ఉంటారు. సో ఇక్కడ శాలరీస్ కూడా చిన్న మాట చెప్తాను, అది కొంచెం మోటివేషన్లా ఉంటుంది కదా, ఇంత చదివితే మనకి ఎలా జాబ్స్ వస్తాయి అని. ఐటీ సపోర్ట్ కానీ, డెస్క్టాప్ కానీ, ఇవన్నీ 0 to 1 years అయితే మార్కెట్లో 2 నుంచి 3 lakhs వరకు ఉంది. కొన్ని కంపెనీస్ ఎక్కువ ఇస్తాయి, నేను బేసిక్ చెప్తున్నాను. 2 to 4 అనుకోండి, ఒక 4 to 6, 5 lakhs వేసుకోండి, 6 lakhs వేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని కంపెనీస్ వచ్చి టీమ్ లీడ్ వచ్చేసరికి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టీమ్ లీడ్కి వచ్చేసరికి 7 to 8 lakhs, మేనేజర్ వచ్చేసరికి 13 to 14 lakhs, ఇలా ఉన్నాయి. ఓకే, కొన్ని కంపెనీలు ఎక్కువ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంపెనీని బట్టి శాలరీ ఉంటుంది, అది వద్దులేండి ఇక శాలరీ. ఇప్పుడు నందిని కానీ కార్తిక్ శాలరీ మనం చెప్తే బాగుండదులే, వద్దులే. సో బట్ ఎనీవే దే ఆర్ గెటింగ్ గుడ్ ప్యాకేజ్. బై ది వే, కార్తిక్ సార్, హౌ మెనీ years experience you have?
2 years, sir. నాకు ఎందుకో అది ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, సరే, నేను ఐ డోంట్ వాంట్ టేక్ ఐ సెడ్ అగైన్ ఐ టుక్ మోర్ టైమ్. గైస్, ఐ థింక్ ఐఎమ్ డన్. సో ఇఫ్ ఎనీ, నేను ఇది చెప్పడానికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, గ్రూప్లో మెసేజ్ చేయండి, ఐ విల్ రిప్లై యూ. బట్ ఇది అనమాట. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డొమైన్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు కొంచెం కష్టపడితే, నాకు డిగ్రీ బీకామ్ చేసా, బిఏ చేసా, డస్ నాట్ మ్యాటర్. బీటెక్ మెకానికల్ చేసా, డస్ నాట్ మ్యాటర్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ. I think there is any technical glitch. He left the meeting. 1 minute. Yeah, okay. Suddenly it has been disconnected. Maybe it was the problem with the internet. ఒకసారి హాయ్ అనండి. ఐ మీన్ సారీ, కార్తిక్. Yes, sir. Oh, I think now I'm getting the voice. Sorry, I think I took more time. You please proceed. Guys, if any doubt, please let me know. And you can ping Karthik sir, Nandini, and Bhargavi, anyone. We will try to help you. Okay. So I think please proceed, Karthik. Thanks for the time. Yeah, thank you, sir. Thank you for the valuable information. Thank you, sir, for your valuable inputs. Who's Yeah, starting? Nandini, you can. Yeah, Nandini, you can start the class. Proceed. If any doubts, please type in chat only. Yeah, thank you, sir. Thank you, Karthik. Good evening, everyone. And ప్లీజ్ మేక్ షూర్ దట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా చెప్పాలనుకుంటే చాట్ బాక్స్ యూస్ చేయండి. ఇఫ్ మీరు మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, అది యూస్ చేయండి. దెన్ మేము మీకు చాయిస్ ఇస్తాము. ఇఫ్ ఒకేసారి అందరూ మాట్లాడితే గ్లిచ్ అంటే క్లియర్గా ఉండదు అనమాట. సో అందుకే చాట్ యూస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నిన్న మనము బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి విన్నాము. అందులో మనం బేసిక్స్ కంప్యూటర్స్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ ఎవాల్యూషన్ అండ్ కంప్యూటర్లో అప్డేట్స్ ఏమొచ్చాయో మనం తెలుసుకున్నాము. సో నేను ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దెన్ ఐ గో త్రూ ఇట్. నిన్న క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఐ విల్ షేర్ ద పీపీటీ. Hello. Is my voice clear? Yes, ma'am. Yes, yeah, It's clear. ఓకే, టుడే మనము నిన్నటి వరకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం. అంటే కంప్యూటర్ ఎలా ఉంటుంది బయట,
మనం చూసే వాటి గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేయాలంటే దానికి ఇంటర్నల్ గా ఒక సెటప్ అనేది ఉంటుంది అనమాట. అంటే దానికి ఇంటర్నల్ ఒక డిజైన్ అనేది ఉంటుంది. సో మనం దాని గురించి అంటే ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఏంటంటే కంప్యూటర్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, కంప్యూటర్ ఎలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఇవనేవి మనకి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో అవి ఏంటివంటే okay, can you see the screen, right? Yes, yeah. Yes. You're able to see. Okay, సో స్క్రీన్ పైన మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నమాట, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏంటివి? మదర్ బోర్డ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, హెచ్డిడి, ఎస్ఎస్డి, ఎన్విఎంఈ, పిఎస్యు, కూలింగ్ సిస్టమ్స్. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో హెచ్డిడి, ఎస్ఎస్డి అండ్ ఎన్విఎంఈ అనేవి స్టోరేజ్ డివైజెస్. అండ్ ఎక్స్పాన్షన్ కార్డ్స్, ఇవి 2 అనేవి మనకి ఎక్స్పాన్షన్ కార్డ్స్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కార్డ్స్ మనకి ఉంటాయి అనమాట, లైక్ రిలేటెడ్ టు జిపియు అండ్ నెట్వర్క్ అండ్ సౌండ్ సిస్టమ్స్ కి సంబంధించినవి. సో ఈ మాడ్యూల్లో మనం ఈ ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మీరేం ఫీల్ అంటే టెన్షన్ అవ్వకండి. సో మనం ఒక్కొక్క దాని గురించి స్లోగా నీట్ గా మనం ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం. సో ఇది మనకి ఎగ్జాక్ట్ మదర్ బోర్డ్ పిక్చర్ అన్నమాట. సో ASUS మదర్ బోర్డ్ పిక్చర్ ఇది. ఓకే, సో ఇది ASUS మదర్ బోర్డ్ సిస్టమ్ అన్నమాట, పిక్చర్ అన్నమాట. సో దీంట్లో మనకి మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది అని ఒక పిక్చర్ అన్నమాట. సో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. సో అన్ని మదర్ బోర్డ్స్ లో కాంపోనెంట్స్ అనేవి సేమ్, బట్ వాళ్ళ కంపెనీని రిప్రజెంట్ చేసుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న డిజైన్స్ అనేవి చేంజ్ చేస్తారు. బట్ అన్ని మదర్ బోర్డ్స్ ఒకేలాగా ఉంటాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ అనేవి ఏమవుతాయంటే ఒక సర్క్యూట్, ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ కి ఒక సర్క్యూట్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. ఆ బిల్డ్ అయిన సర్క్యూట్ కి ఈ ప్రతి ఒక్క పార్ట్ అనేది ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుందంటే ఆ సర్క్యూట్ అనేది ఈ ఏవైతే దానికి కనెక్ట్ అయి ఉన్న కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి కనెక్షన్స్ ఇవ్వడం వల్ల అవి వర్క్ అవుతూ మనకి కంప్యూటర్ అనే ఒక డెస్క్టాప్ అనేది క్లియర్ గా వర్క్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ మదర్ బోర్డ్ అనేది ఏంటి, ఒక సర్క్యూట్ బోర్డ్, ఒక చాలా ప్లేన్ బోర్డ్, దానికి సర్క్యూట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అవి ఎలాగంటే సపోజ్ మన బాడీ ఉంది, మన బాడీకి మన బ్రెయిన్ ఎలాగో, మన బ్రెయిన్ మన బాడీ నర్వ్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో ఇన్ ద సేమ్ వే ఇక్కడ దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ మదర్ బోర్డ్ ఉన్న సర్క్యూట్ ఇవన్నీ ఒకటి లింక్డ్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఇది మాడ్యూల్ ఎజెండా అనమాట. మనం ఈ మాడ్యూల్లో ఏం నేర్చుకోబోతున్నాం, ఏమేమిటి నేర్చుకుంటాము, మదర్ బోర్డ్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటివి, పిఎస్యు అంటే ఏంటి, కూలింగ్ సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఏంటివి, ఎక్స్పాన్షన్ కార్డ్స్ ఏంటివి. అండ్ దీంతో పాటు ప్రాక్టికల్ క్లాస్ లో మనం దీన్ని మొత్తం ఓవర్ వ్యూ చేసాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వినేది అంతా ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, లైక్ మనము ఒక సండే రోజు ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది అని. ఆ ప్రాక్టికల్ క్లాస్ లో మనం దీని గురించి డీటెయిల్డ్ గా మనం వాటిని లైక్ ఫిజికల్ గా చూసి మనం ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, సో మనకి వై హార్డ్వేర్ నాలెడ్జ్ మ్యాటర్. సో మనకి హార్డ్వేర్ నాలెడ్జ్ ఎందుకు కావాలి? ఇప్పుడు మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ని మనం వాడుతున్నాము అంటే అయిపోదు కదా. సో ఒకసారి సిస్టమ్ కి ప్రాబ్లం వస్తుంది, ఆ సిస్టమ్ ని సపోజ్ మీరు ఒక సిస్టమ్ కొత్తగా కొన్నారనుకోండి, ఆ సిస్టమ్ ని మీరు కనెక్ట్ చేయాలి.
అది కూడా మనకు తెలవాలంటే మనకు బేసిక్ గా సిస్టమ్ కనెక్టివిటీ ఎలా ఉంటుందో మనకు తెలియాలి. దాంతో పాటు ఆ సిస్టమ్ ని ఎలా యూస్ చేయాలి, సిస్టమ్ కున్న కాంపోనెంట్స్ ఏంటివి, ఆ సిస్టమ్ లోపల ఏం పార్ట్స్ ఉంటాయి. సపోజ్ ఒక పార్ట్ ఉంటుంది లైక్ మెమొరీకో లేకపోతే ర్యామ్ ప్రాబ్లము, సిపియు ప్రాబ్లము, హార్డ్ డిస్క్ ప్రాబ్లమ్, లేదా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తుంది. మీ సిపియు వర్క్, మీ కంప్యూటర్ వర్క్ అవ్వడం ఆగిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, సరే ఇది వర్క్ అవ్వట్లేదు, సో నేను దీన్ని ఒక రిపేర్ షాప్ కి తీసుకెళ్తాను, లేదంటే ఒక సపోర్ట్ సర్వీస్ వాళ్ళు ఎవరు ఉంటారు దాన్ని చెక్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్తానని చెప్తారు. మీరు అక్కడ తీసుకెళ్లి దాన్ని రిపేర్ చేయిస్తారు. సో అప్పుడు అదేమవుతుంది, కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇఫ్ అదే మనకి కొంచెం దాని గురించి నాలెడ్జ్ ఉంటే బేసిక్ గా మనం కొన్ని ట్రబుల్ షూటింగ్స్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ చార్జెస్ మనం తగ్గించుకొని సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ నైనా మన పర్ఫార్మెన్స్ నైనా మన సిపియూస్ ని రిపేర్ అంటే మన సిస్టమ్స్ ని రిపేర్ చేసుకోవడము, చిన్న చిన్న బేసిక్ ట్రబుల్ స్టెప్స్ చేసుకోవడము. సో అంటే మన వరకు మన వల్ల వీలైన స్టెప్స్ మనం చేసి దాన్ని పర్ఫార్మెన్స్ ని పెంచడం, మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా వరకు మనం ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మనకు అయ్యే ఫినాన్షియల్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తగ్గించుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంకేదైనా సర్టిఫికేషన్స్, ఎగ్జామ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఎక్కడైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం అవ్వదు అనమాట ఫ్యూచర్ లో. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఒక దాని గురించి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మనం మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు మదర్ బోర్డ్ పిక్చర్ చూసారు. సో మదర్ బోర్డ్ లో ఈ పార్ట్స్ ఉంటాయని తెలిసింది. అసలు ఫస్ట్ మనకి సిపియులో లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ లో మదర్ బోర్డ్ అనేది ఒక పార్ట్ అని మనం అనుకున్నాం. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మదర్ బోర్డ్ అంటే ఏంటి చెప్పాను ఆల్రెడీ. ఒక సెంట్రల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటే ఒక ప్లేన్ బోర్డు పైన సర్క్యూట్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి. ఒక ప్లేన్ బోర్డ్ అంటే జస్ట్ ఒక చిన్న ఐరన్ ప్లేట్, దానిపైన సర్క్యూట్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి. సో ఏం చేస్తుంది అది, అన్ని కాంపోనెంట్స్ మనం ఇప్పుడు అనుకున్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ర్యామ్ స్లాట్స్ కానీ లేదంటే పవర్ కానీ ఇంకా వేరే మనం అనుకున్నాం కదా కొన్ని కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, ఆ మదర్ బోర్డ్ మీద ఉన్న ఏదైతే సెంట్రల్ ప్రింటెడ్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డ్ అనేది మిగతా కాంపోనెంట్స్ మనం కనెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, కమ్యూనికేషన్, మన కంప్యూటర్ లో ఉన్న ప్రతి పార్టీకి కావాల్సిన కమ్యూనికేషన్ ఇస్తూ పెరిఫరల్స్ అంటే ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు మనం ఒక కీబోర్డ్ తో ఇన్పుట్ ఇస్తే అది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ చేయాలంటే లోపల కనెక్షన్స్ అన్ని కరెక్ట్ గా బిల్డ్ అయి ఉండాలి కదా. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనేది ఒక హైవే అనుకోండి, దాని మీద ఈ కాంపోనెంట్స్ అనేవి ఒక ట్రాఫిక్ అనుకోండి, వెహికల్స్ అనుకోండి. సపోజ్ ఇవన్నీ కరెక్ట్ గా అంటే అన్ని ట్రాఫిక్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే వే బాగుండాలి. సో ఇన్ ద సేమ్ వే మదర్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే, దాని మీద కాంపోనెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతేనే దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే కంప్యూటర్ తో మనం ఏదైతే వర్క్ చేస్తామో అది పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. సో ఇలా ఈ మదర్ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే అన్ని కాంపోనెంట్స్ కనెక్షన్ ని బిల్డ్ చేసి డేటాని స్టోర్ చేసుకోవడానికి, డేటాని తీసుకోవడానికి, డేటాని పర్ఫామ్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి, దానికి అన్నిటికీ ఒక కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు చెప్పిందంతా. లైక్ మనం ఫస్ట్ ఏమనుకున్నాము, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఫస్ట్. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాము. దాంట్లో నెక్స్ట్ మనం ఏం చేసాము, లోపల కంప్యూటర్ లో ఉన్న మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ యొక్క ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది మనం చూసాము, కనెక్షన్స్ అనేవి. దాని తర్వాత మనము నెక్స్ట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ మదర్ బోర్డ్ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క వర్క్ ఏంటి, మనం హార్డ్వేర్ గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, దాని వల్ల మనం ఏం ఇంప్రూవ్ చేసుకున్నామో తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ మదర్ బోర్డ్ ఫార్మ్ ఫ్యాక్టర్స్. మదర్ బోర్డ్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ అంటే మదర్ బోర్డ్ అనేది ఎలా బిల్డ్ చేసింది, దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, సైజెస్ ఏమున్నాయి తెలుసుకుంటున్నాం. సో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్స్ లో మనకి ATX, మైక్రో ATX అండ్ మినీ ATX, ఈ 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి అన్నమాట. సో మనకి మదర్ బోర్డ్స్ లో లైక్ సిపియూస్ లో ఒక డెస్క్ టాప్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్క్ టాప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్క్ టాప్స్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపియూస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మదర్ బోర్డ్ ని మనం ఏం చేస్తామంటే ఎలాంటి దానికి ఏది కావాలో మనం అలాంటి దాన్ని ప్రిఫర్ చేసి దానికి మనం కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో లైక్ ఇప్పుడు చూడండి, చిన్న
డెస్క్టాప్ కి మనం చిన్న మదర్ బోర్డ్ మదర్ బోర్డ్ ని కనెక్ట్ చేయొచ్చు, చిన్న ATX ని కనెక్ట్ చేయొచ్చు. బట్ పెద్దదానికి పెద్దది కనెక్ట్ చేయాలి, చిన్నది కనెక్ట్ చేస్తే అది తీసుకోలేదు. సో సైజ్ అనేది మ్యాటర్స్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకునే డెస్క్టాప్ సైజ్ ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ATX ఫార్మ్ ఫ్యాక్టర్స్ ని యూస్ చేస్తాం అనమాట, మదర్ బోర్డ్స్ ని యూస్ చేస్తాం అనమాట. సో దీంట్లో ATX అనే స్టాండర్డ్ సైజ్, అంటే దీనికి ఒక స్పెసిఫిక్ సైజ్ ఉంది, ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఏంటంటే ఎక్కువ గేమింగ్ పర్పస్ కి అండ్ ఎక్కువ మనం డేటా ట్రాన్స్ఫరింగ్ కి ఎక్కువ లోడ్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మైక్రో అండ్ మినీ అనేవి చాలా తక్కువ స్పేస్ చూస్ చేసుకుంటే, చాలా తక్కువ స్లాట్స్ ఉంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట కంపేర్ టు ATX అనేది. ఇప్పుడు ATX తర్వాత మనం నెక్స్ట్ మినీ వస్తుంది, మినీ తర్వాత మైక్రో. సైజెస్ ని బట్టి చెప్తుంటే ATX, మినీ, మైక్రో. సో మైక్రో అనే వర్డ్ తో మీకు అర్థమైపోయింది, మైక్రో అంటే చాలా చిన్నది అని, మినీ అంటే చాలా అంటే చిన్నది, మైక్రో కంటే కొంచెం ఎక్కువది, ATX అనేది చాలా పెద్దది. ఈ 3 కంపేర్ చేసుకుంటే ఓకే. ఇవనేవి మనకి మదర్ బోర్డ్ సైజెస్ అన్నమాట. ఓకే, సో మేజర్ కాంపోనెంట్స్ ఆన్ మదర్ బోర్డ్ లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటివంటే ఇవి. మనం ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నాం కదా కొన్ని కాంపోనెంట్స్ డిస్కస్, అందులో ఇవి మేజర్ కాంపోనెంట్స్ అన్నమాట. సో CPU సాకెట్, ర్యామ్, చిప్సెట్, NVMe స్లాట్, SATA పోర్ట్స్, BIOS ఆర్ UEFI చిప్, CMOS బ్యాటరీ, PCI స్లాట్స్. ఇవి ఏంటివనేవి మదర్ బోర్డ్ లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇవి మదర్ బోర్డ్ లో ఉండే కాంపోనెంట్స్. సో CPU సాకెట్ అనేది CPU ని మనం కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన సాకెట్స్ అన్నమాట. సాకెట్ అండ్ మీన్ దాన్ని మనం కనెక్ట్ చేసుకునే ప్లేస్. ఓకే, ర్యామ్ అనేది ఒక స్టోరేజ్ అన్నమాట, సో మెమొరీ కోసం. అండ్ చిప్ సెట్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ లో వాక్యూమ్స్ అని, ట్రాన్సిస్టర్స్ అని మనం డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు అది అప్డేటెడ్ గా అడ్వాన్స్డ్ గా వర్షన్స్ అయిన తర్వాత అవి చిప్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. సో ఇవనేవి చాలా స్మాల్ సైజ్ లో ఉండి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్, ట్రాన్సిస్టర్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఈ NVMe అనేది కూడా ఒక స్లాట్, ఇది కూడా మనం స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం. ఈ SATA పోర్ట్స్ కూడా అంతే, స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ BIOS అనేది మనకి ఇన్పుట్ అవుట్పుట్ సపోర్ట్ కోసం మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ CMOS బ్యాటరీ అనేది ఏంటంటే మనకి డేట్ అండ్ టైం వాటికి కోసం అని మనం దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి అనేవి ఏంటివంటే ఇవి మనము ఈ స్లాట్స్ అనేవి పవర్ కోసం మనం యూజ్ చేస్తాం. సో లైక్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కోసం అండ్ నెట్వర్క్ ఇలాంటి స్లాట్స్ అన్ని మనం వాటి కోసం అనేది ఇక్కడ ఈ PCIe స్లాట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం వీటి గురించి ఇంకా డెప్త్ గా ఈ క్లాస్ లో ఈ మాడ్యూల్ లో మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా మదర్ బోర్డ్ పిక్చర్. ఈ పిక్చర్ లో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన స్లాట్స్ గురించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి PCI స్లాట్స్ అండ్ ఇది సౌత్ బ్రిడ్జ్, ఇది నార్త్ బ్రిడ్జ్. ఈ సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ అనేవి మనకి ఒకప్పుడు ఉన్న CPUs లో ఉన్నాయి, బట్ నౌ అవి అప్గ్రేడ్ అయ్యి మనకి చిప్ సెట్స్ గా కన్వర్ట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఇవి హార్డ్ డ్రైవ్ స్లాట్స్, ఇది ROM, ఇది DRAM, ఇది పవర్ కనెక్టర్ అండ్ ఇది CPU హీట్ సింక్, CPU సాకెట్. సో ఇవి బ్యాకప్ బ్యాటరీ, లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను CMOS బ్యాటరీ గురించి, అదనమాట. సో ఈ పార్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఇవన్నీ ఏంటివంటే పెరిఫరల్స్ కనెక్ట్ చేసుకోవడానికి, లైక్ మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి, లైక్ ఎథర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి, లేదంటే USBs కనెక్ట్ చేసుకోవడానికి, కీబోర్డ్, మౌజ్, మానిటర్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తాం కదా మనం. ఏవైతే కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కేబుల్స్ అన్నిటికి ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి. ఈ స్లాట్స్ అనేవి ఏంటివంటే మనం కనెక్ట్ చేసుకోవడానికి ఉన్న ప్లేస్ అన్నమాట. ఓకే, సో ఇది మదర్ బోర్డ్ బ్యాక్ ప్యానల్ పోర్ట్స్. మదర్ బోర్డ్ బ్యాక్ ప్యానల్ పోర్ట్స్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఈ పిక్చర్ లో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం కదా కనెక్టర్స్ ఆఫ్ పెరిఫరల్స్ అనేవి. ఈ పెరిఫరల్స్ కనెక్టివ్ అనేది మనకి ఇలా ఉంటుంది అన్నమాట కనిపించడానికి. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసాం, దీన్ని ప్యానల్ పోర్ట్ అంటాము, పోర్ట్స్ అంటాము, బ్యాక్ ప్యానల్ అంటాం దాన్ని. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కంప్యూటర్ కావాల్సిన కనెక్టివిటీస్ అంతా మనం ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఇది మనకి బయటికి విజిబుల్ అవుతుంది. సో వెనకాల మనం CPU ఏదైతే డెస్క్టాప్ ఉంటుందో దాని వెనకాల మనకి ఈ స్లాట్స్ అనేవి బయటకు కనిపిస్తాయి. సో ఈ స్లాట్స్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి, లైక్ USB స్లాట్స్ ఉన్నాయి, HDMI డిస్ప్లే పోర్ట్ ఆర్ VGA స్లాట్స్ ఉన్నాయి, ఈథర్నెట్ స్లాట్స్ ఉన్నాయి, లైక్ ఆడియో పోర్ట్స్, Type-C. ఇవి Type-C అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇంతకుముందు మనకి డిఫరెంట్ పెరిఫరల్స్ ఆర్ డిఫరెంట్ స్లాట్స్ ఉండేవి, డిఫరెంట్ కనెక్షన్స్ కి డిఫరెంట్ స్లాట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ అన్నిటికీ మాక్సిమం C టైప్
టైప్ స్లాట్స్ మాత్రమే వస్తున్నాయి అన్నమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ లో మనకి పవర్ కనెక్టర్ ఉంది. పవర్ కనెక్టర్ అనేది ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీనికి పవర్ కనెక్షన్ ఇస్తామన్నమాట. బయట నుంచి ఒక కేబుల్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి PS2 కీబోర్డ్ కనెక్టర్, ఇక్కడ PS2 మౌస్ కనెక్టర్ అని ఇక్కడ ఒక పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రౌండ్ కలర్ పోర్ట్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడు మనం సిపియుకి అంటే లైక్ ఈ మదర్ బోర్డ్ కి మనము కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్స్ ని యూస్ చేసేవాళ్ళం. బట్ డే బై డే ఇప్పుడు అప్గ్రేడ్ అవుతూ USB కేబుల్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది మనము విజిబుల్ అంటే వీడియో ఆడియో కోసం యూజ్ చేసే కేబుల్స్ అన్నమాట ఇవి. అండ్ ఈ USB పోర్ట్స్ చెప్పాను కదా, ఒకప్పుడు మనం ఇక్కడ కీబోర్డ్ మౌస్ ఎలా కనెక్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే మనం ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి, లేదంటే కీబోర్డ్ మౌస్ ఇంకేమైనా పెరిఫరల్స్ కనెక్ట్ చేసుకోవడానికి మనం USB కేబుల్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మైక్రోఫోన్ జాక్ అంటే ఒకప్పుడు మనం ఏదైనా హెడ్ ఫోన్స్ ఆర్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ కేబుల్స్ యూజ్ చేస్తాం. లైక్ మనం ఏదైనా డిస్ప్లే చేయడానికి అప్పట్లో ఆడియోకి వీడియోకి సపరేట్ గా 3 కలర్స్ ఆఫ్ కేబుల్స్ ఉండేవి. ఆ కలర్స్ ఆఫ్ కేబుల్స్ మనం ఇక్కడ కనెక్ట్ చేసి అప్పుడే మనకు అవి డిస్ప్లే అయ్యేవి అనమాట. సో దానికి అప్పటివి యూజ్ చేస్తుండే. ఇప్పుడు డే బై డే అప్గ్రేడ్ అయిపోయి ఒకటే కేబుల్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆడియో అవుట్ లైన్ ఇన్ జాక్. సో ఇది నాకు చెప్పాను కదా, మనం మాట్లాడడానికి దీనికి మనం ఇది యూజ్ చేస్తుండే వాళ్ళం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ థంబ్ స్క్రూ, ఇవి అనేవి మనకి ఏంటంటే ఇవి ఎక్స్పాన్షన్ స్లాట్స్. మనకి అవసరం ఉంటే ఈ PCI స్లాట్స్ ని మనం మళ్ళీ కనెక్ట్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఇక ఈథర్నెట్ అనేది మనం ఇంటర్నెట్ ఆర్ ల్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం. ఇది కేస్ కూలింగ్ ఫ్యాన్. ఇక్కడ ఏమవుతుందంటే మనం సిస్టమ్ యూజ్ చేసినప్పుడు అవన్నీ ప్రాసెస్ అయినప్పుడు ఒక హీట్ అనేది జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయినప్పుడు బయటికి ఎయిర్ రావడానికి మనం ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది పవర్ సప్లై ఫ్యాన్. ఇక్కడ పవర్ సప్లై ఫ్యాన్, ఇది కూలింగ్ ఫ్యాన్. ఇక్కడ పవర్ సప్లై అవుతుంది, దాన్ని హీట్ అవ్వకుండా చూసుకోవడానికి కూలింగ్ ఫ్యాన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ద నెక్స్ట్ స్లైడ్ ఈస్ ఇంటర్నల్ పోర్ట్స్ అండ్ కనెక్టర్స్. సో మనం దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద టాపిక్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ చాట్ బాక్స్ లో పింక్ చేయండి. దెన్ మేము అవి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం.